కాంగ్రెస్ పార్టీ గత 50 సంవత్సరాలుగా కొనసాగుతున్న సాంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చేసింది. చివరగా 1976 అంటే ఎమర్జెన్సీ కాలంలో లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక అనివార్యమైంది. ఆ రోజు ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకంగా మరొక అభ్యర్థి రంగంలోకి దిగాల్సి వచ్చింది. పోటీ నెలకొంది. అటు పిమ్మట నేటి వరకు గత 5 దశాబ్దాలలో స్పీకర్ ఎన్నిక సాధారణంగా అధికార పార్టీకే చెందిన అభ్యర్థికి కొనసాగడం సాంప్రదాయంగా మారిపోయింది. ఈ సాంప్రదాయాన్ని మొట్టమొదటిసారి 50 ఏళ్లలో బ్రేక్ చేస్తూ స్పీకర్కు పోటీ నిలబెట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం ఈరోజు తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. 75 ఏళ్ల భారతదేశ చరిత్రలో గతంలో స్పీకర్కు 3 సార్లు ఎన్నిక జరిగింది. ఆ 3 సార్లు కాంగ్రెస్ స్వతంత్ర అభ్యర్థులు పోటీ పడగా ఈసారి మొట్టమొదటిసారి 4వసారి అధికార పక్షం ప్రతిపక్షాలు పోటీలో నిలవనున్నాయి. అధికార పక్షం తరపున ఓం బిర్లా మరోమారు స్పీకర్ పదవికి పోటీ పడుతుండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కేరళ పార్లమెంట్ సభ్యుడు సురేష్ ఇండియా కూటమి అభ్యర్థిగా స్పీకర్ ఎన్నికకు పోటీ పడుతున్నారు. అయితే ఈ ఎన్నికలో అధికార పక్షానికి సంఖ్యాబలం ఉండడంలో ఓం బిర్లాని స్పీకర్గా నెగ్గుతారు కూడా. ఎందుకంటే ఎన్డీఏకు దగ్గర 300 మంది పార్లమెంటు సభ్యుల మద్దతు ఉంది కాబట్టి. అయితే ఈ మొత్తం వ్యవహారంని నిశితంగా పరిశీలిస్తే రాబోయే 5 ఏళ్లలో అధికార ప్రతిపక్షాల మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయనే విషయం మనకు స్పష్టమవుతుంది. నూతన పార్లమెంటు ప్రారంభమైన మొట్టమొదటి రోజే ఎమర్జెన్సీ విధింపుకు 50 సంవత్సరాలు పూర్తయిన వేళ ప్రధానమంత్రి ప్రతిపక్షంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకోబడ్డ రాహుల్ గాంధీ పదే పదే రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఇష్టానుసారం చిన్నాభిన్నం చేస్తున్నారని గత 5-6 నెలలుగా చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆ రాజ్యాంగాన్ని ఎలా అణిచివేశారనే విషయాన్ని సవివరంగా వివరిస్తూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎందుకంటే అంతకు ముందే రాహుల్ గాంధీ తాను ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రాజ్యాంగ ప్రతిని పార్లమెంటులో ప్రదర్శించారు. నరేంద్ర మోడీ పార్లమెంటు సభ్యుడిగా ప్రమాణం చేస్తున్న సమయంలోనూ కాంగ్రెస్ ఇండియా బ్లాక్ కూటమి సభ్యులు రాజ్యాంగాన్ని పరిరక్షించాలని నినాదాలు చేశారు. ఈ నినాదాలకు సమాధానంగా ప్రధాని తీవ్రమైన ఎదురుదాడి చేస్తే దాన్ని ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. గత 10 ఏళ్లుగా రాజ్యాంగాన్ని తెర వెనక నుండి తీవ్రంగా అణిచివేస్తున్నది నరేంద్ర మోడీనేనని, ప్రతిసారి ఎమర్జెన్సీ బూచిని చూపి తాను చేస్తున్న తప్పులను నరేంద్ర మోడీ కప్పిపుచ్చుకుంటున్నారనే ఆరోపణలను రాహుల్ గాంధీ స్వయంగా చేశారు. ఈ మొత్తం ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్న వేళ స్పీకర్ ఎన్నికకు సంబంధించి గత 50 ఏళ్లుగా కొనసాగుతున్న ఏకాభిప్రాయ సాధన ఈసారి సాధ్యం కాలేదు. మొట్టమొదటి నుంచి నరేంద్ర మోడీపై రాళ్లు రువ్వడానికి సిద్ధమైన ఇండియా బ్లాక్ తనకు అందివచ్చిన ఎలాంటి అవకాశాన్ని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడానికి, ఆరోపణలు చేయడానికి, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి వదులుకోమన్న సందేశాన్ని స్పీకర్ ఎన్నికలో ఇండియా బ్లాక్ కూటమి పోటీకి నిలపడం ద్వారా స్పష్టమైన సందేశం ఇచ్చింది. దీంతో రాబోయే 5 సంవత్సరాలలో పార్లమెంటు సభలు ఎలా జరగనున్నాయో మనకు అర్థమైపోతుంది. అదే సందర్భంలో దూకుడుగా వ్యవహరిస్తున్న రాహుల్ గాంధీని లోక్సభలో మొట్టమొదటిసారిగా ప్రతిపక్ష నేతగా ఇండియా కూటమి ఎన్నుకోవడం గమనించాల్సిన విషయం.
అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ మొట్టమొదటిసారి రాజ్యాంగబద్ధమైన పదవిని చేపట్టనున్నారు. తద్వారా పలు కీలకమైన ఎంపిక కమిటీలు అంటే ఎన్నికల సంఘం కావచ్చు, విజిలెన్స్ కమిషనర్ కావచ్చు, సిబిఐ డైరెక్టర్ కావచ్చు, వీటన్నిటిలో లీడర్ ఆఫ్ అపోజిషన్కి స్థానం ఉంటుంది కాబట్టి ఆయన రాబోయే రోజుల్లో కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది. అటువంటి రాహుల్ గాంధీ వెనుకున్న కాంగ్రెస్, ఇండియా కూటములు మొట్టమొదటి రోజు నుంచే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమిపై దూకుడుగా వ్యవహరిస్తూ ఏ మాత్రం తగ్గేది లేదన్న రీతిలో మాట్లాడడం ప్రారంభించాయి. ఇదంతా చూస్తూ ఉంటే రాబోయే పార్లమెంటు సమావేశాలు ఈ వేడిగాను ఆరోపణలు ప్రత్యారోపణల మధ్యలో గందరగోళాల మధ్యలో జరగనున్నాయనే విషయం స్పష్టమైపోతోంది. భారతీయ జనతా పార్టీ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఇండియా కూటమి వ్యతిరేకిస్తుంది. ఇండియా కూటమి ఆ నిర్ణయాన్ని ముందుకు తీసుకోనివ్వకుండా అడ్డుపడుతుంది. అంటే పరిపాలనకు కూడా కొంతమేర ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అటు ప్రధాన పాలకపక్షమైన భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ కూటమి, ప్రతిపక్షమైన కాంగ్రెస్, ఇండియా కూటములు పలు సందర్భాలలో గత సాంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుని దేశ ప్రయోజనాల దృష్ట్యా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే అది దేశం యొక్క పురోగతికే ఆటంకిగా మారే ప్రమాదం లేకపోలేదు.